ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, షాక్ వేవ్ థెరపీ. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? అంటే సెక్షువల్ కోరికలకి తగ్గట్టు అంగం గట్టిపడకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. మరి షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి? అంగానికి లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్స్ ద్వారా, సౌండ్ వేవ్స్ ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని పెంచడం. సో, ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెంచుతామో చిన్నగా కోరికకి తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. సో, ఈ పురుషాంగ స్తంభన లోపాలకి షాక్ వేవ్ థెరపీ అనేది ఈజీ వే. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనము అంగస్తంభన లోపాన్ని కరెక్ట్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో, ఈడి దీనికి మనము షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీని ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో, ఇది ఎలా ఇస్తారు? బేసికలీ ఇది అంగం అనుకుంటే మనము ఒక ప్రోబ్ ఉంటుంది. అంగానికి ఒక ప్రోబ్ ద్వారా ఈ సౌండ్ వేవ్స్‌ని జనరేట్ చేసి అంగానికి షాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఎటువంటి డీసీ కరెంట్ గానీ, ఎలక్ట్రిక్ థింగ్స్ కానీ కావు. అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రూవైజ్ చేయడం. ఎలాగా? మామూలుగా ఈ రక్తనాళాలు ఉంటాయి కదా! ఇందులో కొత్త రక్తనాళాలు నియోవాస్కులరైజేషన్ అంటాం. న్యూ బ్లడ్ వెసెల్స్ అనేటివి ఇంప్రూవైజ్ అవుతాయి. సో, ఎప్పుడైతే బ్లడ్ వెసెల్స్ ఇంప్రూవైజ్ అవుతాయో బేసికల్లీ అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, దీని ద్వారా మన కోరికలకి తగ్గట్టు అంగం అనేది గట్టిపడుతుంది. సో, అంగస్తంభనకి మెయిన్‌గా ఏంటి అంటే బ్లడ్ సప్లై, ఎరెక్షన్స్‌కి. ఎరెక్షన్స్‌కి ముఖ్యంగా బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ముఖ్యంగా ఒకటేంటంటే ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ బేసికల్లీ డిజైర్ అంటే కోరిక ఉండాలి. లిబిడో తగ్గిపోయింది. అసలు ఆ సెక్స్ చేయాలన్న కోరికే లేదు అనేది ఈ కాంపోనెంట్ అనమాట. అందుకే ఎరెక్షన్స్ అనేటివి ఒక కాంప్లెక్స్ థింగ్. అంగం గట్టిపడడానికి ఈ 3 ఉంటే సరిపోవు. బేసికల్లీ ఎమోషన్స్ అనేటివి కావాలి. ఆ ఎమోషన్స్ ఇదే సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అంటాం కదా! అదే. దీని వల్లనే మొత్తం సైకోసెక్షువల్ ఇష్యూస్ అండి. ఇవన్నీ 80% ఈడీకి కారణం. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మోస్ట్ ఆఫ్ ద కాజెస్ ఆర్ సైకోసెక్షువల్ థింగ్స్. ఈ సైకోసెక్షువల్ థింగ్స్‌లో ఏమవుతుంది? ఒకవేళ ఫీలింగ్స్ ఉన్నా, ఆ అంగం గట్టిపడక ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో, దీన్ని ఈజీగా ఇంప్రూవైజ్ చేసే టెక్నికే ఈ షాక్ వేవ్ థెరపీ. సో, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, షాక్ కానీ, ఫ్యూచర్‌లో ఇబ్బందులు కానీ ఉండవు. సో, ఇట్స్ ఎ ఈజీ వే. సో, ఎప్పుడైతే మనకు బ్లడ్ సప్లై పెరిగి, నర్వ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి, నర్వ్ సప్లై ఎలాగా ఉంటుంది, హార్మోనల్ ఇంబాలెన్స్ లేకుండా ఎమోషన్స్‌ని కరెక్ట్ చేస్తే వాళ్ళ ఎరెక్షన్స్‌ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. సో, ఇది ఈజీ టెక్నిక్. ఇది తెలియక బాగా ఇబ్బంది పడిపోయి డాక్టర్‌ని ఒక ప్రొఫెషనల్‌ని అప్రోచ్ కాలేక ఇది స్టిగ్మా కదా! సెక్షువల్ యాక్ట్ అనేది చాలా స్టిగ్మా. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఫ్రెండ్స్‌కి కూడా చెప్పుకోలేనంత స్టిగ్మా. సో, ఎప్పుడైతే బయటపడి ఇది హ్యాపీగా షేర్ చేసుకుంటారో వాళ్ళు ఈజీగా దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. వాళ్ళ సెక్షువల్ హెల్త్‌ని గానీ, సాంసారిక జీవితాన్ని గానీ ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఇది ఈజీ టెక్నిక్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.